వీళ్ళు వేర్ డు దే ఈట్ అండి. వాళ్ళకి ఎవరిని అడుగుతారు ఇది? అదే డైనింగ్ దిస్ వెండర్కి ఇచ్చేస్తామా, బయట వెండర్కి ఇస్తామా? ఎవ్రీథింగ్ సెపరేట్ సార్. డైనింగ్ విల్ గో ఫర్ సెపరేట్ వెండర్, కేటరింగ్ విల్ గో ఫర్ సెపరేట్, మెయింటెనెన్స్ విల్ గో సెపరేట్, లాండ్రీ సర్వీస్, బిల్డింగ్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు? అది సెపరేట్గా విల్ గో ఫర్ వెండర్. సో మన ఐడియా ఏంటంటే సార్, ఈ కంప్లీషన్ అయినాక ఫర్ మా మేయర్ గారి నియోజకవర్గం అంటే యాక్చువల్గా సార్ గత 3.5 ఏళ్ళలో నేను 10 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు పెద్ద ప్రాజెక్టులు సార్, ఎందుకంటే గడ్డలకే మనం తెచ్చుకోవడం జరిగింది. దాంతోపాటు వడ్లపూడి బస్ స్టాప్ నుండి గాంధీబాం జంక్షన్కి 7 కోట్ల రూపాయలు రోడ్లు కమిషనర్ గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ పల్లా శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఒక జీవో తెచ్చి 2 కోట్ల రూపాయలు తెస్తే గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ దాన్ని అలా దాసి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తుప్పలే కొట్టేసి 1,55,60,000 పెట్టి 1,55,00,000 పెట్టి మనం అక్కడ మళ్ళీ కొత్తగా దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొన్న శంకుస్థాపన చేసుకున్నాం, దాన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది. త్వరలోనే వచ్చే సంక్రాంతి కల్లా అక్కడ సంబరాలు చేస్తాం. పాపం ఇక్కడ ఈ గ్రౌండ్లో మన కుర్రలందరూ కూడా స్పోర్ట్స్ ఇక్కడ క్రికెట్ ఆడేవారు. 87వ వార్డు కుర్రలందరూ కూడా వాళ్ళు నిన్న వచ్చి బాధపడ్డారు. మేము సంక్రాంతి కల్లా ఆ గ్రౌండ్ మీ అందరికీ అందిస్తాం. మీకు కూడా, ఎందుకంటే చాలా మంది వాకింగ్లకి రోడ్ల మీద మన స్టీల్ ప్లాంట్ వెళ్తున్నాం. మీకు శ్రమ అవసరం అయితే 4 ఎకరాల 50 సెంట్లో చుట్టూ వాకింగ్ ట్రాక్, అలాగే చిల్డ్రన్ ఎక్విప్మెంట్ ఏదో ఓపెన్ చేయమని పెట్టాం. అలాగే భర్త గారు కూడా మన మాట ఇచ్చారు, ఏదో ఒకదానికి ఏదో బాక్స్ క్రికెట్ కానీ, ప్రో కబడ్డీ కానీ, చెట్లు కానీ ఒకటి ఇస్తామని చెప్పారు. అందులోనే మనం ఏర్పాటు చేస్తాం దానికి కూడా. దాంతోపాటు మీకు 5 కోట్ల రూపాయలు అన్ని కమ్యూనిటీలకి వర్కులు తెచ్చాం. అయితే ఇప్పుడు ఇప్పుడే నేను వచ్చిన మన తల్లిదండ్రుల్లో చాలా మందిలో ఉంది. కనుకనే ఈరోజు ప్రభుత్వం ఆడపిల్లలకి ఉండడానికి సెక్యూర్డ్గా మనం నిర్భయంగా పిల్లల్ని అక్కడ విడిచిపెట్టచ్చు అనే ధైర్యంగా విడిచిపెట్టడానికి అనువుగా ఉన్నటువంటి ఈ హాస్టల్ని నిర్మాణం చేస్తున్నాం. అందుకనే ఈ హాస్టల్ వల్ల రేపు ఉద్యోగం చేసేటటువంటి ఆడపిల్లలకి ధైర్యంగా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.